పరిశుద్ధుడైన యేసుక్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి పరిశుద్ధ నామములో ఉదయకాల శుభములు తెలియచేస్తున్నాను. సర్వకృపానిధికి దేవుని కృప మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించును గాక. దేవుని యొక్క వాక్యంలో నుండి ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. దయచేసి శ్రద్ధతో ఆలకించండి. మీ ఫోన్లో నీటిలో ఉంచుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఈరోజు ప్రియులారా, గాఢ నిద్రపోయిన 7 వ్యక్తులను పరిశుద్ధ గ్రంథంలో నుంచి జ్ఞాపకం చేసుకుందాం. గాఢ నిద్రపోయిన 7 వ్యక్తులను పరిశుద్ధ గ్రంథంలో నుండి జ్ఞాపకం చేసుకుని పరిశీలన చేసుకుందాం. రండి, దానికి ముందుగా దేవుని వాక్యంలో నుంచి కొన్ని వచనాలు చదువుకుందామా. మొట్టమొదటిగా రోమీయులకు రాసిన పత్రిక అని 11వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుకుందాం. 13వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. మనము విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందాము. మరొక వచనాన్ని కూడా జ్ఞాపకం చేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక అండి 5వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుతున్నాను. అందుచేత నిద్రించుతున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించును అని ఆయన చెప్పుచున్నాడు. చివరిగా లూకాసు వార్త 21వ అధ్యాయం. లూకా రాసిన సువార్త 21వ అధ్యాయం 33వ వచనాన్ని చదువుకుందామా. లూకాసు వార్త 21వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. 34వ వచనం. మీ హృదయములో ఒకవేళ తిండి వలనో మత్తు వలననో ఐహిక విచారముల వలననో మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి గురి వచ్చినట్లు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి. ఆ దినము భూమి అందంతటా నివసించు వారందరి వీధికి అకస్మాత్తుగా వచ్చును. చదవబడిన ఈ లేఖన భాగములను దేవుడు మన వినికిడిలో ఆశీర్వదించి మనకు పంచిపెట్టునుగాక. ఈ చదవబడిన 3 భాగాల్లో కూడా నిద్ర మేలుకొను వేళ అయినది అని, నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము అని, మత్తు వలనను ఐహిక విచారం వలనను మందంగా ఉంటే ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి వస్తుందేమో అని 3 విషయాలు చెప్పబడ్డాయి. ఈ 3 విషయాలలో నిద్ర అనే మాట ప్రాముఖ్యంగా కనబడుతుంది. నిద్ర అనే మాట. దేవుని బిడ్డలారా, నిద్ర 2 విధాలు. ఒకటి శారీరక నిద్ర, రెండవది ఆత్మీయ నిద్ర.
మొదటిది శారీరక నిద్ర, రెండవది ఆత్మీయ నిద్ర. శారీరక నిద్ర ప్రతి మనిషికి వస్తుంది, అవసరమే. శరీరము పరిచర్య చేసి, కష్టపడి, పని చేసి, అలసిపోయి విశ్రాంతి తీసుకోవలసిన అవసరము ఎంతైనా ఉన్నది. నిద్రలేమి అనారోగ్యతను తెచ్చిపెడుతుంది. అయితే ప్రియులారా, ఆత్మీయ నిద్ర కొంత ప్రమాదకరమైనది. ఆత్మీయ నిద్ర ఎప్పుడు కలుగుతుంది అనగా, ప్రియులారా, దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆత్మీయ నిద్ర ఎప్పుడు కలుగుతుంది? మొదటి మాట, సొలొమోను అన్నాడు ప్రసంగి గ్రంథంలో, మన్నైనది వెనుకటి వలె మట్టిలో కలిసిపోవును, ఆత్మ తనను దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళును అని. గమనించారు కదూ? మన్నైనది మట్టిలో కలిసిపోతుంది, ఇదొక నిద్ర. ఆత్మ తనను దయచేసిన దేవుని యొద్దకు వెళుతుంది, ఇది రెండో నిద్ర. ఇది ఆత్మ పొందిన నిద్ర. అది ఎలాగండి అంటారా? రోమీయులకు రాసిన పత్రిక, దెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి దెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వాక్యంలో ఇలా అంటున్నాడు, చూడండి. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వరే మీరు దుఃఖపడుకునే నిమిత్తము నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు అంటున్నాడు. నిద్రించేవారెవరు? ఏమిటి నిద్ర? ఇక్కడ నిద్రపోయే విషయాన్ని గురించి మాట్లాడుతున్నాడా? అనగా మానవుని మరణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 13వ వాక్యంలో మనం చదివితే, మనం ఇదివరకు చదివాం, అక్కడ రాయబడ్డ మాట ఏంటంటే, ప్రియులారా, ప్రతి మనుషుడు ఏమండి అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు అని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసముల మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవును అని ఆత్మ చెబుతున్నారు. వినరా? ఈ చదవబడిన వచనాలన్నిటినీ గమనిస్తే నిద్ర రెండు విధాలు అని మనకు అర్థమవుతుంది. ఒకటి శారీరక నిద్ర, అంటే ప్రయాసపడి పనిచేసి శ్రమపడిన శరీరము నిద్రపోతుంది. ఇది ప్రతి మనిషికి అవసరమే. తగిన సమయం అంతా, సరిపోయినంత నిద్ర పోవాలి, లేని యెడల శరీరానికి అనారోగ్యం. అయితే ఇక్కడ ఇంకొక మాట ఉంది, అది శృతి మించితే కష్టమే కదండి. శృతి మించితే కష్టం. రెండవది, ఆత్మ నిద్రపోదు. ఎందుకంటే కీర్తనల గ్రంథం 121వ కీర్తనలో ప్రియులారా ఏమంటున్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 121వ కీర్తన. మనం ముందుకెళ్దాం, సమయం వృధా అవుతుంది. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు కదండి. నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు, 3వ వచనం కదండి. కునుకడు నిద్రపోడు. అలాగైతే కునికి నిద్రపోడు ఆయన ఎవరైనా దేవుడు. దేవుడు ఆత్మ కనుక ఆత్మకు నిద్ర లేదు. ఒకేసారి నిద్ర. ఎప్పుడు ఈ దేహాన్ని విడిచిన తర్వాత దేవుడు ఆత్మను నిద్రలోనికి తీసుకువెళ్తారు. ఆ తరువాత మరికొంత కార్యము జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రభు దేవుని వాక్యంలో మనం నేర్చుకునే మాట ఏంటంటే, శరీరానికి సామాన్యంగా నిద్ర ఉంటుంది, తగిన సమయం కావాల్సి ఉంటుంది, కానీ ఆత్మకు నిద్ర లేదు.
ఈ ఆత్మకు నిద్ర దేహాన్ని విడిచిన తరువాత మాత్రమే అనేది సత్యం. అలాగైతే ప్రియులారా, రెండు నిద్రలు ఉన్నాయి. ఒకటి శరీర సంబంధమైన నిద్ర, రెండు ఆత్మ సంబంధమైన నిద్ర. ఆత్మ సంబంధమైన నిద్ర ప్రియులారా అతిగా, శరీర సంబంధమైన నిద్ర అతిగా చేయటం మంచిది కాదు. ఆత్మకు విశ్రాంతి దేవుడు ఇస్తాడు, శరీరానికి విశ్రాంతి మనుషులు తీసుకోవాలి. అయితే అతి నిద్ర సోమర్తనాన్ని చూపిస్తుంది. సామెతల గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనంలో మనం ఇలా చదువుతాం, సోమరి ఎందాక పండుకుంటావు, ఎప్పుడు నిద్ర లేస్తావు, ఇంకొంచెం నిద్రించేదను, కొంచెం కునికేదను అని కొంచెం సేపు చేతులు ముడుచుకొని పడుకుందునని నువ్వు అనుకుంటావు కదండి. కాబట్టి సోమర్తనాన్ని చూపిస్తుంది. శారీరకమైన నిద్ర శృతి మంచితే అది సోమర్తన. కానీ ఆత్మీయ నిద్ర, ఆత్మ నిద్ర ఏమిటి అనగా గురిని విడిచి గురిని తప్పిపోవటం. దానివల్ల నష్టమే కదండి. సరే, మొత్తం మీద నిద్రల గురించి కొన్ని తలంపులు మనం జ్ఞాపకం చేసుకుందాం అనుకున్నాం కదూ. కాబట్టి నిద్ర ఒక స్థాయి వరకు చాలా ఆరోగ్యం, మంచిది. కానీ శృతి మించితే అది నష్టము. కనుక ఈ పూట ఈ 3 వచనాల్ని ఆధారం చేసుకుని నిద్ర, వాటి ప్రభావము, దాని యొక్క ఫలితాన్ని గురించి మనం కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. సమయం అవుతుంది, త్వరగా. పరిశుద్ధ గ్రంథంలో గాఢ నిద్రపోయిన 7 వ్యక్తుల్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో గాఢ నిద్రపోయిన 7 వ్యక్తుల్లో మొట్టమొదటి స్థానం, ప్రథమ స్థానం ఆది పితరుడైన ఆదాముకే దక్కుతుంది. ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనాన్ని చదువుతున్నాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి ఆ చోటును మాంసముతో పూడ్చివేసెను. వినరు కదూ, ఆదాముకు దేవుడే గాఢ నిద్ర కలుగజేశారు. గాఢ నిద్ర, అస్లీప్. ఈ గాఢ నిద్ర దేవుడు కలుగజేసిన ఉద్దేశం మంచిది. ఏమిటా ఉద్దేశం? నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని 18వ వచనంలో దేవుడు అనుకున్నాడు. అందుకని అతనికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయాలి అనుకున్నారు దేవుడు. అతనికి తోడుగా ఒక మనిషిని తయారు చేయాలనేది దైవ సంకల్పం. అందుకోసం వేరుగా ఎక్కడి నుంచో తేకుండా అతని దేహంలో నుంచే, అతని శరీరంలో నుంచే తయారు చేయడానికి దేవుడు ఒక ప్రణాళిక ఏర్పాటు చేసి అతనికి గాఢ నిద్ర కలుగచేశాడు. అయితే గాఢ నిద్ర వలన ఫలితమే కదండి, అతనికి ఒక తోడు దొరికింది కదా, సంతోషమే కదా అని మనం అనవచ్చు. కానీ అతి నిద్ర, దీన్నే గాఢ నిద్ర, అతి నిద్ర ఎప్పుడూ నష్టమే కదండి. దేవుడు మంచి ఉద్దేశంతో, సత్సంకల్పంతో ఈ ప్రక్రియ ప్రారంభించినప్పటికీ అది ఏమైందండి? అతనికి గాయమైంది కదండి, అతనికి గాయమైంది. అందుకే దేవుడైన యెహోవా ఆ ప్రక్కటెముకను తీసి ఆ చోటును మాంసంతో పూడ్చారు. అంటే అతనికి గాయమైంది. అతనికి గాయం చేసి అతని ఎముకలలో, ప్రక్కటెముకలలో ఒక ఎముక తీసి స్త్రీనిగా నిర్మించి అతనికి తోడుగా ఇచ్చారు. తోడుగా ఇచ్చి ఆశీర్వదించారు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాం. అయితే అతనికి గాయమై
తనకు తోడుగా వచ్చిన స్త్రీ వలన అతనికి మేలు జరిగిందంటారా, కీడు జరిగిందంటారా అంటే, స్త్రీలారా, గాయము ఎక్కువైంది. అతనికి గాఢ నిద్ర గాయాన్ని తెచ్చిపెట్టింది. ఆ గాయము ఏం చేసిందండి? ఏం చేసింది అనగా, తాను దేవుని మాట వినకుండా సాతాను మాట విని, సాతాను చెప్పినట్లు తను చేయటమే కాకుండా ఆదామును కూడా చెయ్యమని ప్రలోభ పెట్టి దేవుని కోపానికి గురయ్యేటట్టు చేశారు. 17వ వచనం 3వ అధ్యాయం, నీవు నీ భార్య మాట విని నేను తినవద్దన్న పండు తిన్నావు గనుక నీ నిమిత్తము నేల శపించబడింది అన్నారు దేవుడు కదండి. ఆ తర్వాతనే ఏమన్నారు? నీవు నేల నుండి మట్టి నుండి తీయబడితే గనక నీవు మన్నైపోతావు అన్నారు. విన్నదా? గాఢ నిద్ర గాయమైంది. గాఢ నిద్ర దైవోగ్రతను తెచ్చిపెట్టింది. గాఢ నిద్ర ఫలితం మరణంగా, బహుమానంగా వచ్చింది కదండి. ఇదంతా దేవుడు సత్సంకల్పంతో చేసినప్పటికీ స్త్రీలరా, నిద్ర ఫలితం నష్టమే. స్నేహితుడా, సోదరి, సోమరు అనుకుంటాట ఇంకాసేపు పడుకుంటే బాగుండు, ఇంకొంచెం నిద్రపోతే బాగుండు అనుకుంటాడు. సొలొమోను ఇంకో చక్కని మాట రాశాడు. సోమరి ఉదక మీద తిరుగు చక్రంలాగా తిరుగుతాడట మంచం మీద కదండి. ఉదయం అయినా కానీ లేవరు, ఉదయం అయినా కానీ ఇంకా ఆవులింతలు, ఉదయం అయినా కానీ ఇంకా గురకలు. దేవుని బిడ్డారా, నిద్ర నష్టమే, నిద్ర నష్టమే. కనుక మొట్టమొదట స్థానం, గాఢ నిద్ర పోయిన వారిలో మొట్టమొదటి స్థానం మన ఆదాము గారిదే. అయితే ఆదాము గారు గాయపరచబడ్డాడు. ఆ గాయం మనందరికీ వారసత్వంగా ఇచ్చాడు కదండి. నేటికి మనం అందరము కూడా ఆదాము వలన మరణానికి ప్రాప్తులమయ్యాం. సమయం అవుతుంది. రండి, రెండవదిగా గాఢ నిద్రపోయిన వ్యక్తుల్లో రెండో వ్యక్తి రండి. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం. ఆదికాండ గ్రంథం అండి 15వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుతున్నాను. ప్రొద్దుగుంకబోయినప్పుడు ఆదామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అతన్ని కొమ్మగా. విన్నారు కదూ, నేను త్వరపడుతున్నాను. అబ్రహాముకు గాఢ నిద్ర పట్టిందట. గాఢ నిద్ర పట్టెను. అబ్రహామును దేవుడు దర్శించారు. దేవుడు దర్శించి 15వ అధ్యాయంలో, నీ బహుమానం అధికం చేస్తాను, నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, కనుక నేను ఆశీర్వదించుటకు నీ ఎదుట సాగిపోతూ ఉన్నప్పుడు నీవు నాకు బలిని సిద్ధపరచుము అని దేవుడు చెప్పారు. అయితే అది ఆశీర్వాదము పొందు వేళ. గమనించారా? దేవుడు ఆశీర్వాదము ఇవ్వాలి. దేవుడు ఇచ్చే ఆ ఆశీర్వాదాన్ని అబ్రహాము తన సంతానానికి తెచ్చివ్వాలి. అటువంటి సమయంలో దేవుడు చెప్పినట్లు ఏం చేశారండి? ఈ అయ్యగారు అబ్రహాం గారు 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పుట్టేలును, ఒక తెల్లగువ్వను, పావుర పిల్లను దేవుని దగ్గరికి తీసుకొచ్చాడు. ఏమండి, వాటిని ఖండించాడు, పక్షుల్ని మాత్రం ఖండించలేదు. ఆ ఖండించిన కళేబరాలను ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టి దేవుని కొరకు ఎదురు చూడమని దేవుడు చెప్పినప్పుడు ఎదురు చూచే సమయంలో, ఆశీర్వాదం పొందే సమయంలో అతనికట గాఢ నిద్ర పట్టిందట. నిద్ర, గాఢ నిద్ర కదండి, ఒళ్ళు తెలియని నిద్ర. ఏమండి, దేవుడు దర్శించి వచ్చే సమయం,
ఈ సందర్భంలో దేవుని వాక్యంలో నుంచి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 5వ అధ్యాయము 3వ వాక్యంలో మనం ఇలా చదువుతాం. ఏం చదువుతామండి? ఉదయమున నా ప్రార్థన సిద్ధము చేసి కాచియుండును. ఏమండి? ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన చేసి సిద్ధము చేసి నీ కొరకు కాచియుండును అని కీర్తనకారుడు అంటున్నాడు. 88వ కీర్తన 13వ వచనంలో ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును అంటున్నాడు. అలాగైతే ఉదయాన్నే దేవుణ్ణి ఎదుర్కోవలసిన ప్రార్థన సిద్ధం చేసుకుని దేవుణ్ణి ఎదుర్కోవలసినటువంటి ప్రార్థన అంశాలు చేతపట్టుకొని ప్రార్థనలో ఉండవలసిన వ్యక్తులు ఏమండి అబ్రహాం గారు లాగా అయిపోతున్నారు. ఈ అబ్రహాం గారు ఏం చేశాడండి? అంతా రెడీ చేశాడు. ఎదురు చూసే సమయంలో కునికి నిద్రించాడు. మామూలు నిద్ర కాదు, అది గాఢ నిద్ర. ఈ గాఢ నిద్ర పోయినందువలన జరిగింది ఏంటి అంటే, ఒకటి కటిక చీకటి అతన్ని కమ్మింది. విన్నరా? కటిక చీకటి అతన్ని కమ్మింది. అందువలన దేవుడు ఏం చెప్పారండి? 13వ వచనం, ఆయన నీ సంతానం వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశపు వారికి దాసులగుదురు. విన్నరా? దాసులైపోతారు. ఆశీర్వదించడానికి వస్తాను అన్నారు దేవుడు. ఆశీర్వదించడానికి వచ్చే దేవుణ్ణి ఎదుర్కోకుండా అతడు గాఢ నిద్రపోయాడు. ఫలితంగా ఆశీర్వాదానికి బదులుగా అతని సంతానానికి ఏం కలిగిందండి? దాసత్వం కలిగింది. స్నేహితుడా, సోదరు, దేవుని సన్నిధిలో ఆయన ఆశీర్వాదం ఇచ్చే ఘడియల్లో నువ్వు ఎలా ఉన్నావు? ఏమండి? ఎందుకు వస్తున్నాయి గురకలు? ఎందుకు వస్తుంది అంత ఆయాసం? కారణం ఏంటి చెప్పండి? ఎందుకు అనగా నిర్లక్ష్యం, సోమరితనం. సోమరివాడు అనుకుంటాడట, ఇంకొంచెం పడుకుందాం, ఇంకొంచెం నిద్రపోతాను అనుకున్నాడట. నిద్రపోయి తెచ్చిన ఫలితం ఏంటి అంటే దాసత్వాన్ని తెచ్చాడు అబ్రహాం గారు. కదండి? నీవు నీ కుటుంబాన్ని, దైవజనుడా నీ సంఘాన్ని, దేవుని సంఘ పెద్ద నీ యొక్క పరిచర్యను, సువార్తికుడా నీ సేవను దేవుడు ఆశీర్వదించడానికి నేను దర్శించే సమయంలో ఏమండి ద టైమ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఏమవుతుంది చెప్పండి? ఆశీర్వాదానికి బదులుగా దాసత్వం వచ్చేసి. కారణం గాఢ నిద్ర. గాఢ నిద్ర కాదంటారా? ఈ పూట మనం స్త్రీలరా, ఇట్ ఈస్ రైట్ టైం టు క్వైట్ టైం. ఏమండి? పెద్దలు అంటారు, ఏమండి దేవుని సన్నిధిలో ధ్యానించడానికి సరైన సమయం ఏ సమయం? అది ఉదయం 4 నుంచి 6 వరకు ఉదయకాల ధ్యాన సమయము అంటారు. అయితే ఉదయకాల ధ్యాన సమయంలో దేవుని మీద మనసు ఉంచి ధ్యానించి ఆయన యొక్క దీవెనలు పొందాల్సిన సమయం నిద్ర వస్తుంది కదండి. తస్మాత్ జాగ్రత్త. ఇక 3వ వ్యక్తిని జ్ఞాపకం చేసుకుందాం. 3వ వ్యక్తిని న్యాయాధిపతుల గ్రంథం అండి, 4వ అధ్యాయం. పరిశుద్ధ గ్రంథంలో నుండి న్యాయాధిపతుల గ్రంథం అండి, 4వ అధ్యాయం. 4వ అధ్యాయంలో 21వ వచనాన్ని చదువుతున్నా. 21వ వచనం, పిమ్మట హేబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకుని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలలో దిగగొట్టగా. వినరా? ఎవరి గురించి ఈ మాటలు రాయబడ్డాయి? సీసేరా అనే వ్యక్తిని గురించి రాయబడ్డాయి.
ఈ సీసేరా ఎవరు అంటే ప్రియులారా, ఇతడు ఒక గొప్ప సైన్యాధిపతి. ఈ సైన్యాధిపతి ప్రియులారా ఇశ్రాయేలీలతో బహుగా యుద్ధం చేసిన వాడు. అయితే ఇశ్రాయేలుతో యుద్ధం చేస్తూ యుద్ధంలో గెలవకుండుట చూచి అతడు యుద్ధంలో నుంచి దొంగసాటుగా పారిపోయిచ్చట. ఏమండి, బారూకుతో యుద్ధంలో గెలవలేక దొంగసాటుగా పారిపోయొచ్చాడు. పారిపోయొచ్చి ప్రియులరా అతడు ఈ స్త్రీ యొక్క గుడారంలో దొరబడ్డాడు. ఏమండి, స్త్రీ యొక్క గుడారంలో దొరబడ్డాడు. హేబేరు భార్య అయిన యాయేలు గుడారములో దొరబడ్డాడు. గుడారంలో దొరబడంటాడు, నేను అలసిపోయి ఉన్నాను, నాకు విశ్రాంతి కావాలి, కాబట్టి బయట నిలబడి ఎవరైనా వస్తే లోపల ఎవరు లేరు అని చెప్పమ్మా అని చెప్తున్నాడు. ఇతడు యుద్ధంలో నుంచి పారిపోవచ్చాడు. ఇతడు అసలు అనుకున్నాడు ఇశ్రాయేలీల మీద, దేవుని పిల్లల మీద యుద్ధం చేసి గెలవాలి అనుకున్నాడు. అతని ఉద్దేశము నెరవేరకపోగా అతడు తన ప్రయత్నంలో అలసిపోయి గాఢ నిద్రపోయట. గాఢ నిద్రపోయి అజాగ్రత్తగా ఉండటం మూలాన ఈ యాయేలు ఏం చేసిందండి, గుడారపు మేకు తీసుకొని అతని కణత మీద పెట్టి కణతలో నుంచి దిగగొట్టగా అతడు చచ్చాడు. ఏమండి, అతడు చనిపోయేను అని వ్రాయబడి. అలాగైతే నిద్ర అజాగ్రత్తను చూపిస్తుంది. అలసిపోయి ఉండొచ్చు. ఏమండి, అలసిపోయి ఉండొచ్చు, కాస్త కునికి రావచ్చేమో, కానీ అజాగ్రత్తగా ఉండకూడదు. నిద్ర అజాగ్రత్తను చూపిస్తుంది. అజాగ్రత్త, దేవుని సన్నిధిలో అజాగ్రత్తగా ఉండకూడదు. ఒకవేళ సీసేరా దుష్టుడు గనుక దుష్టాలోచన వలన అతనికి గాఢ నిద్ర కలిగి ఉండవచ్చేమో, కానీ దేవుని బిడ్డలు, దేవుని దాసులకు నిద్ర రాకూడదు. ఎంత అలసిపోయినా, ఎంత ప్రయాణం చేసినా ధ్యానించు సమయం చాలా ప్రాముఖ్యం. దేవుని పరిచర్య చేసేవారికి, దేవుని వాక్యం అందించేవారికి, దేవుని సేవ చేసేవారికి ధ్యాన కాలం చాలా ప్రాముఖ్యం. దాన్ని పోగొట్టుకున్న వేళ నీవు దీవెన పోగొట్టుకుంటావు, నీవు నష్టాన్ని కొని తెచ్చుకుంటావు అనే సత్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి మొదటిగా ఆదాము నిద్రపోయాడు, గాయం చేసుకున్నాడు, తన జాతికి గాయాన్ని తెచ్చి ఇచ్చాడు. రెండవదిగా అబ్రహాము గాఢ నిద్రపోయాడు, తన జాతికి దాసత్వాన్ని 400 సంవత్సరాలు కట్టబెట్టాడు. మూడవదిగా సీసేరా నేను అలసి ఉన్నాను అని నిద్రపోయాడు. ఫలితంగా ఏమైపోయాడు చెప్పండి, అతడు తన ప్రాణాన్నే కోల్పోయాడు. అందుకనే దేవుని వాక్యంలో ప్రియులారా, నీవు నిద్ర మేల్కొని మృతులలో నుండి లేమో, ఎఫెసీ పత్రిక 5:14 కదూ, నీవు నిద్ర మేల్కొని మృతులలో నుండి లేమో. కారణం, క్రీస్తు నీ మీద ప్రకాశిస్తున్నాడు, ఆయన నీ దగ్గరకు వస్తున్నాడు. కాబట్టి ఆయన వచ్చే సమయం మీద పోవద్దు, మేల్కో. నీవు మృతులలో నుండి లేము. దీని అర్థం ఏంటి? అపాయం నిన్ను కనిపెట్టుకునుంది, నీ పరిచర్యను పాడు చేయాలని, నీ సేవను దొంగిలించాలని దుష్టుడు నీ కొరకు కాచుకున్నాడు. అందుకనే మనం చదువుతాం కదండి, నీ విరోధైన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని వెతకుచూ తిరుగులాడుచున్నాడు. జాగ్రత్త సుమా. 4వ వ్యక్తి సమూయేలు మొదటి గ్రంథం. సమయం త్వరగా సమయం అవుతుంది. సమూయేలు మొదటి గ్రంథం అండి,
26వ వాక్యం, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనము తిరిగి 12వ వచనాన్ని చదువుకుందాం. మొట్టమొదటిగా 7వ వచనం. దావీదును అబీషైయును రాత్రి వేళ ఆ జనుల దగ్గరకు పోగా సౌలు దండు కొత్తపాలెములో పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈట అతని తలగడ దగ్గర నేలకు నాటబడి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పండుకొని ఉండెను. ఇప్పుడు 12వ వచనం. సౌలు తలగడ దగ్గరనున్న ఈటెను నీళ్ల బుడ్డిని తీసుకొని వాళ్ళిద్దరూ వెళ్ళిపోయేది. యెహోవా చేత వారికందరికి గాఢ నిద్ర కలుగగా వారిలో ఎవడునూ నిద్ర మేలుకొనలేదు. ఎవడునూ వచ్చిన వారిని చూడనే లేదు. జరిగిన దాన్ని గుర్తుపట్టిన వాడు ఒకడునూ లేడు. వినరా? సౌలు దావీదును చంపాలని గొప్ప ప్రయత్నంతో వచ్చాడు. గొప్ప ప్రయత్నంతో వచ్చి ముట్టడి వేశాడు. ముట్టడి వేసిన తర్వాత తాను దావీదును అతని జనులను తరుముతూ అలసిపోయాడు. అలసిపోయి కొంచెం నిద్రపోదాము అనుకున్నట్ట 7వ వచనంలో. అయితే దేవుడు అతనితో ఉన్న వారికి ఏం చేసేట? గాఢ నిద్ర కలుగజేశాడు కదండి. ఎంత ప్రయత్నం! దేవుని యొక్క దాసుడైన దావీదును అన్యాయంగా చంపడానికి బహు ప్రయత్నాలు చేసి, వింటున్నావా? దేవుని దాసులను అవమానించాలని ప్రయత్నించే వారికి, దేవుని యొక్క దాసులను ఇబ్బంది కలిగించాలని ప్రయత్నించే వారికి దేవుడు గాఢ నిద్ర కలుగజేశాట. ఫలితంగా ఏమైపోయిందండి? అతడు మరణానికి చేరువయ్యాడు. దావీదుతో ఉన్నవారు అన్నారు, దేవుడు నీ శత్రువును నీ చేతికి అప్పగించాడు, అతన్ని చంపేయి అన్నారు. అయితే దావీదు ఏమన్నాడండి? యెహోవా అభిషేకించిన వానిని నేను చంపను, అలాగున చేయకుండా యెహోవా నన్ను కాపాడును గాక అని కదండి. నిజమే, దావీదు నీతిపరుడు. సౌలు గర్విష్టి. తన యొక్క అధికారం కోసం, తన గర్వం కోసం, తన పెత్తనం కోసం దురాలోచన కలిగి ఉన్నాడు కనుక దేవుడు అతనికి గాఢ నిద్ర కలుగజేశాడు. ఒకవేళ అప్రయత్నంగా చనిపోయి ఉండొచ్చు. కాబట్టి నీవు నిద్ర మేలుకొని మృతులలో నుండి లెమ్ము. ఎందుకని? వేళ అయినదని తెలుసుకున్నాము. రోమపత్రిక 13:11 కదా. నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకో. మత్తుగా నిద్రపోబాక, సన్నిధిలో అంతకంటే నిద్రపోబాక కదండి. ఇక 5వ వ్యక్తి దానియేలు గ్రంథం 8వ అధ్యాయం. సమయం అవుతుంది. దానియేలు గ్రంథం అండి 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో 18వ వచనాన్ని చదువుకుందాం. దానియేలు పుస్తకం 8వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. నేను చదువుతాను. 8వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతున్నా. ఆయన నాతో మాటలాడుతుండగా నేను గాఢ నిద్ర పట్టినవాడనై నేలను సాష్టాంగపడితిని గనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను. విన్నదా? దేవుడు దానియేలు ప్రార్థన ఆలకించి అతని ప్రార్థనకు ఫలితంగా అతనికి ప్రియులారా జవాబు చెప్పడానికి, అతనికి కొన్ని ఆజ్ఞలు ఇవ్వడానికి దానియేలు దగ్గరికి దేవుని దూత
రావడం జరిగింది. అతడు ప్రార్థన చేస్తూ దర్శనంలోకి వెడుగా ఒక మనుషుడు కదండి, గబ్రియేలు దేవుని దూత అతని దగ్గరికి వచ్చి నిలబడటం జరిగింది. నిలబడటం జరిగినప్పుడు ఆ దూతను చూచి ఈయనట నిద్రపోయాడట. ఆ దూతను చూచి నిద్రపోయాడట. ఎలాంటి నిద్రపోయాడండి? గాఢ నిద్ర. అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనైతిని. ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని యొక్క స్వరం మాట్లాడుతుంది. దేవుని వాక్యము దేవుడే మాట్లాడతాడు. ఏమండి, వాక్యంలో ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు నానా సమయాల్లో నానా విధాలుగా దేవుడు తన ప్రజలతో మాట్లాడాడు. కానీ ఈనాడైతే కుమారుని ద్వారా, కుమారుడు అనగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుని వాక్యం వినబడుతున్నప్పుడు గాఢ నిద్ర కలిగిందట. దేవుడు కరుణామయుడు, అందుకే హెచ్చరిస్తూ ఉన్నాడు. అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలువబెట్టెను. దేవుని మాటలు వినే సమయంలో గాఢ నిద్రపోతున్నావా? గురకలు పెడుతున్నావా? నిర్లక్ష్యంగా ఉంటున్నావా? ఎందుకు వస్తున్నాయి ఈ నిర్లక్ష్యాలు అంటే వాటిని గురించి వివరంగా ముందు జ్ఞాపకం చేసుకుందాం. అలా నిద్రపోవటం మంచిదా? కాదు కదా. తాను నిద్రపోయి సాష్టాంగ పడ్డాడు. సాష్టాంగ పడినప్పుడు దేవుని దూత అతన్ని చెయ్యి పట్టుకొని లేపెను అని చదువుతున్నాడు. అలాగైతే ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుని స్వరం వినేటప్పుడు, దేవుని చిత్తాన్ని వినేటప్పుడు శ్రద్ధగా వింటున్నావా లేక నిద్రపోతున్నావా? ఆదాము నిద్రపోయి గాయం చేసుకున్నాడు. అబ్రహాము నిద్రపోయి తన సంతానానికి దాసత్వం తెచ్చిపెట్టాడు. సీసేరా గాఢ నిద్రపోయి మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. సౌలు గాఢ నిద్రపోవటం వలన తన ప్రయత్నంలో సిగ్గుపడ్డాడు. శత్రువు చేత అవమానపరచబడ్డాడు. దానియేలు గాఢ నిద్రపోయి దేవుని స్వరాన్ని వినలేకపోయాడు. కరుణామయుడు అతన్ని చేయి పట్టి లేపి తన ఉద్దేశాన్ని బయలుపరిచాడు. ఇంకొంచెం సమయమే ఉంది. రండి, ఆరో వ్యక్తి యోనా గ్రంథం అండి. యోనా గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకుందామా? యోనా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందామా? యోనా గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి నావికులు భయపడి ప్రతివాడును తన దేవతను ప్రార్థించి వాడ చిలుకన చేయుటకై అందులోని సరుకులను సముద్రంలో పారవేసి, అప్పటికి యోనా ఓడ దిగు భాగమునకు పోయి పండుకొని గాఢ నిద్రపోయి ఉండెను. వినరా? సముద్రం మీద ఓడ వెళ్తుంది. ఓడ మీద తుఫాను వచ్చింది. అందరూ చనిపోయేట్టున్నారు. ఎవరికి వాళ్ళు కంగారు పడుతూ ఉన్నారు. ఎవరికి వాళ్ళు తమ దేవతలను ప్రార్థిస్తూ ఓడ చులకన చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఈయన ఏం చేస్తున్నాడు చెప్పండి? ఎంచక్క ఓడ అడుగు భాగానికి వెళ్ళి హాయిగా నిద్రపోతున్నాడు. అందులో మామూలు నిద్ర కాదండి, గాఢ నిద్ర. ఎందుకని? అమ్మయ్య, ఆ సోదంతా తప్పించుకొని వచ్చానులే అనుకున్నాడేమో. దేవుడు చెప్పాడు, నినివే పట్టణం విషయంలో
దాని దుర్గతి విషయంలో నాకు బాధ ఉంది కనుక నువ్వు వెళ్ళి చెప్పు, నినివే పట్టణాన్ని నేను నాశనం చేస్తాను గనుక మారు మనసు పొందాలని వెళ్ళి చెప్పు అని దేవుడు చెప్తున్నప్పుడు మౌనంగా ఉన్నాడు. ఇంకో మాట, విధేయత నటించాడు కదండి. మోసపోకుడి, దేవుడు విక్రించబడ్డాడు. నటిస్తున్నావా? విధేయతగా నటిస్తున్నావా? దేవుని సన్నిధిలో నటన చేస్తున్నావా? జాగ్రత్త సుమా. విధేయతగా నటించడు. దేవుడు వెళ్ళమన్నా నినివేకి వెళ్లకుండా తార్షీషుకు బయలుదేరాడు. తప్పించుకున్నాను అనుకున్నాడు. ఎవరి చేతి నుంచి తప్పించుకున్నాను అనుకున్నాడు? సెల్ ఫోన్ కదా, ఎవరు వింటారులే అనుకున్నాడు. ఎవరికి తెలుసు, ఎవరు చూస్తారు, ఎవరు గమనిస్తారు, ఎవరు తెలుసుకుంటారు? ఎవరినేమండి, ఎవరు నిద్రపోతున్నారండి, చూడండి చూడండి. ఎవరండి? నేను కాదండి. మరి ఇంకెవరండి? ఏమోనండి. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు పట్టించాడు. అనుకోకుండా ఫోన్ మ్యూట్ మారింది, గురక వినపడింది. దేవుడు పట్టించాడు కదండి. దేవుని నామానికి స్తోత్రం. మనుషులను మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయగలవా? దేవుని యొక్క దాసుడవు, దేవుని సువార్త పరిచర్య చేసేవాడవు, దేవుని వాక్యం ప్రకటించేవాడవు, దేవుని సంఘంలో ప్రధానమైన వ్యక్తివి. ధ్యానకాలం కునికి నిద్రపోతున్నావా? కదండి. అందుకనే అంటున్నాడు 6వ వాక్యంలో, ఓయి నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుణ్ణి ప్రార్థించు. మనము చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించునేమో. దేశం ఎటుపోతుంది, పరిస్థితులు ఎలా వస్తున్నాయి, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. ఈ విషయాలన్నిటినీ మరిచి సామరిపోతులా నిద్రపోతున్నాడు యోనా. ఫలితంగా తుఫానులో చిక్కుకున్నాడు. తప్పించుకున్నాను అనుకున్నాడు. ఓడలో ఉన్న అన్యులందరికీ దొరికిపోయాడు. తనే చెప్పాడు. ఏం చెప్పాడు? ఆకాశమునకు దేవుడైన యెహోవా సావుకుని నేను. దేవుడు వెళ్ళమన్న మార్గాన వెళ్లకుండా తప్పించుకుని వచ్చాను, గాఢ నిద్రపోయాను. నన్ను బట్టి ఈ తుఫాన్ వచ్చింది. మీరంతా బతకాలి అంటే నన్ను తుఫాన్లో పడేయండి, నన్ను సముద్రంలో పడేయండి. అడిగిన అర్థం, నాలో ఉన్న నిద్రపోతును. ఓయి నిద్రపోతా కదండి. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, యోనా వలె తప్పించుకుంటున్నావా? సమయమైంది. ఆఖరి మాట. 7వ వ్యక్తి, మొదటిగా ఆదాము, రెండవదిగా అబ్రహాము, మూడవదిగా సీసెరా, 4వదిగా సౌలు, 5వదిగా దానియేలు, 6వదిగా యోనా. 7వ వ్యక్తిని గురించి రండి. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం. అపోస్తుల కార్యముల గ్రంథం అండి 20వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. అప్పుడు ఐతుకు అను ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి, పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రా భారము వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడై ఎత్తబడెనో. వినరా? ఎందుకు పాపం నిద్రపోయాడు? కారణం ఏంటి అంటే, ఈయన గారు కూర్చున్న చోటు మంచిదే, కానీ తాను ఎంచుకున్న చోటు మంచిది కాదు. ఏమండి? 2 పడవల మీద కాళ్ళు పెట్టాడు ఈయన. ఏమండి? గడపట్లో కూర్చున్న వాళ్ళని చూశాను నేను. అనాదిగా స్త్రీలు కూర్చుంటారు గడపట్లో. ఏమండి? గడప అనేది వారి సింహాసనం. వారు ఏ పని చేసినా దాంతోనే చేస్తారు అనుకుంటా. కానీ మరొక ఆయన కూర్చున్నాడు. అబ్రహాము గుడారపు ద్వారమందు కూర్చుని
కనులెత్తి చూడగా అని 18వ అధ్యాయం ఆదికాండంలో చూస్తాం కదండి. అవును, పాపం బహు కష్టంలో ఉన్నాడు. లోపలికి వెళ్తే శారమ్మ మొట్టికాయలు, బయటకు వస్తే ఎలియాజరు ఎగతాళి. రెండు వైపులా మొత్తబడుతూ దుఃఖంతో ఉన్నాడు. దేవుడి కొరకు ఎదురు చూస్తున్నాడు గడపట్లో కూర్చొని. కానీ కిటికీలో కూర్చున్న వాడిని ఇతన్నే చూశాను నేను. కిటికీలో కూర్చున్నాడు. కిటికీలో ఎందుకు కూర్చున్నావయ్యా అంటే, ఓ చూపు అటేయచ్చు, ఓ చూపు ఇటేయచ్చు కదండి. ఫోన్ ఆన్ చేయొచ్చు. అన్నోళ్ళు ప్రార్థనలోకి వచ్చాడులే అనుకుంటా ఉండొచ్చు. కానీ మన పని మనం చేసుకోవచ్చు. ఎంత తెలివండి! ఆహా! మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉన్నావా? దేవుని సన్నిధిలో నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? అతడు కిటికీలో కూర్చున్నాడు. అటొక్క కన్ను ఇటొక్క కన్ను వేసాడు. ఆ కన్ను ఈ కన్ను మూతబడింది. వెల్లికిలా పడ్డాడు. ఎక్కడి నుంచండి? 3వ అంతస్తు నుంచి పడ్డట. చనిపోయి ఎత్తబడిను. చనిపోయి ఎత్తబడిను. అందుకే ప్రభువారు చెప్పిన మాట ఏమండి, మన జ్ఞాపకం ఉంది కదా, ముగించుకుందాం, సమయం అయింది. 21వ అధ్యాయం లూకాసు వార్త ఏం చదివాం? మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐహిక విచారం వలన మందంగా ఉంటే జాగ్రత్త. ఎలా ఉన్నాయట? తిండి, మత్తు, ఐహిక విచారం, వీటికే ప్రాధాన్యం. చాలా మంది నేనే గొప్ప, నేనే పెద్ద బోధకుని, నాకంతా తెలుసు, ఏం చెప్తే నేను వినేది ఆఫ్టర్ ఆల్ కదండి. అదొక మత్తు. నేనంతా పుక్కిట పట్టేశాను, నాకంతా తెలుసు అనేది అదొక మత్తు. స్నేహితుడా, ఏ మత్తులో ఉన్నావు? అధికారం అనే మత్తులో ఉన్నావా? సమస్తం ఎరుగుతూ నేను జ్ఞానినిలే అనే మత్తులో ఉన్నవా? ఈ మత్తులో అక్కడ ఆరాధన జరుగుతుంది. రొట్టె విరచటానికి కూడుకున్నారు. ఆరాధనలో కిటికీలో కూర్చున్నాడు. కాసేపు అడు చూస్తున్నాడు, కాసేపు ఇటు చూస్తున్నాడు. ఏమండి, 2 కళ్ళు మూతపడి ఎత్తబడ్డాడు. జాగ్రత్త. ఎల్లకాలం మోసం చేయలేవమ్మా. దేవుడు మాట్లాడే సమయం, దేవుడు నిన్ను సంధించే సమయం, దేవుడు నిన్ను ఆశీర్వదించే సమయం. ఈ సమయంలో ప్రియులారా ఎలా ఉంటున్నాం? ఈ సమయాన్ని మనం తెలుసుకోవాలి. అందుకనే రోమా పత్రికలో మనం చదివాం కదండి, నీవు నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని. ఆ మాట చదివి నేను ముగిస్తాను. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళైనదని తెలుసుకుని అలాగూ చేయుడి. రాత్రి చాలా గడిచి పగిలి సమీపంగా ఉన్నది గనుక అంధకార క్రియలను విడిచి తేజస్సంబంధమైన యుద్ధోపకరణమును ధరించుకొని అలరితో కూడిన ఆటపాట్లైనను, మత్తైనను లేక, కామ విలాసమైనను, పోకిరి చేష్టలైనను లేక, కలహమైనను, మత్సరమైనను లేక, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా. ఏమండి, ఎలా నడుచుకుంటున్నాం? ఎలా ప్రవర్తిస్తున్నాం? అందుకనే ప్రభువారు అన్నారు, ఏమండి, ఆ దినము మీ మీదికి ఉరి వచ్చినట్లు రాకుండా కదండి. సోమరి నిద్రపోతాట. అయితే దరిద్రత దొంగవాడు వచ్చినట్టు వస్తుందట. దేవుడు నేను దర్శించే సమయం. చక్కగా పాట పాడతాం కదా సంఘంలో. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకెంతో మధురము, దినమంతటి కొరకు నన్ను సిద్ధపరచు అని పాట పాడతాం కదండి. ఉదయమునే దేవుని సన్నిధిలో ఎంత శ్రద్ధగా ఉంటున్నాం, ఎంత శ్రద్ధగా వింటున్నాం, ఎంత శ్రద్ధగా దేవుని దగ్గర సిద్ధపడుతున్నాం.
ఈ సిద్ధపాటు కలిగి దేవుని చేత దీవించబడే ఈ యొక్క ధ్యాన కాలాన్ని ఎంతగా గౌరవిస్తున్నాం. కనుక ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త, నిద్ర మేలుకునే వేళైనదని తెలుసుకుని మృతులలో నుండి లెమ్ము. దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు రక్తం చెమట కారునంతగా కన్నీరు విడిచి ప్రార్థించారు, ముమ్మారు ప్రార్థించారు. శిష్యులు ముమ్మారు నిద్రపోయారు. మనం ఎలా ఉన్నాం? మన స్థితి ఎలా ఉంది? ప్రేమగల ప్రభు ప్రేమతో హెచ్చరిస్తున్నాడు. కాలం సమీపంగా ఉంది. ప్రభు రాకడ అతి సమీపంగా ఉంది. మనల్ని మనం సిద్ధపరుచుకుందాం. అతి కృప దేవుడు వాక్యం విన్న మనందరికీ దయచేయను గాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్.